బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి ఏపీ బీజేపీ చీఫ్ గా మాధవ్ పేరును మరి కాసేపట్లో ప్రకటించనున్నారు. పార్టీ పెద్దలు అధ్యక్ష పదవి కోసం చాలా మంది పోటీ పడ్డారు. అయితే విస్తృత సంప్రదింపుల అనంతరం మాధవ్ వైపు మొగ్గు చూపింది అధిష్టానం. ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ కార్యవర్గంలోని వివిధ పదవులను మాధవ్ నిర్వహించారు. ఆయన తండ్రి చలపతిరావు ఎమ్మెల్యేగా, బీజేపీ ఉమ్మడి ఏపీ అధ్యక్షుడిగా పార్టీకి విస్తృత సేవలందించారు. పార్టీకి ఆ కుటుంబం చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర కమల దళపతిగా మాధవ్ వైపు అధిష్టానం మొగ్గు చూపింది. విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో అధ్యక్ష స్థానానికి మాధవ్ నామినేషన్ దాఖలు చేశారు. 5 సెట్ల నామినేషన్లు ఎన్నికల అధికారి పాకా సత్యనారాయణకు సమర్పించారు. నామినేషన్ పత్రాలను ఎన్నికల పరిశీలకులు స్క్రూటినీ చేశారు. మాధవ్ ఎన్నికని వాళ్ళు అధికారికంగా ప్రకటిస్తారు. అనంతరం పార్టీ విస్తృత స్థాయి సమావేశం, నూతన అధ్యక్షుడు ప్రమాణ కార్యక్రమం జరుగుతాయి. ఈ మేరకు విజయవాడలో ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ లో అందిస్తారు. ఎస్ హరీష్, విజయవాడలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సోని, ప్రధానంగా బీజేపీ నూతన ఏపీ అధ్యక్షుడిగా మాధవ్ ప్రమాణ స్వీకారోత్సవం మరి కాసేపట్లో జరగబోతుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక అధికారిక ప్రకటన జరగాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగతంగా జరిగినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికలు, ఆ తర్వాత జరిగినటువంటి రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి నామినేషన్లకు సంబంధించినటువంటి దాఖలు, ఇదంతా కూడా పూర్తిగా పార్టీ ఎన్నికల నియమావళికి సంబంధించినటువంటి నిబంధనలకు అనుగుణంగా జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న మాధవ్కు తరపున దాదాపుగా 5 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా, సీనియర్ నాయకత్వం అంతా కూడా వివిధ రూపాల్లో దాదాపుగా 5 నామినేషన్లకు సంబంధించినటువంటి సెట్స్ని దాఖలు చేశారు. దీంతో ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి అధ్యక్ష స్థానం ప్రకటనకు సంబంధించినటువంటి అంశం మరి కాసేపట్లోనే నూతన అధ్యక్షుడికి సంబంధించి నియామకానికి సంబంధించినటువంటి ప్రకటన అఫీషియల్గా జరగబోతోంది. అందులో భాగంగానే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు, యంత్రాంగం చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం అంతా కూడా ఇక్కడికి రాబోతోంది. ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున జరిగేటువంటి ర్యాలీగా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే మరి కాసేపట్లో మాధవ్ పేరును అఫీషియల్గా ప్రకటిస్తారు. రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ కార్యకలాపాలను స్టార్ట్ చేసేటువంటి సిచ్యువేషన్, మాధవ్కు సంబంధించినటువంటి నాయకత్వంలో జరిగేటువంటి భవిష్యత్ కార్యకలాపాలకు సంబంధించి కూడా ఇదే వేదిక మీద నుంచి పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా దిశానిర్దేశం చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ పేరు ప్రకటనకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి భారీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున జిల్లాల వారీగా కూడా కార్యకర్తలంతా కూడా, నాయకులంతా కూడా చేరుకున్నటువంటి సిచ్యువేషన్. మనతో మాట్లాడేందుకు పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకత్వం కూడా మనతో పాటు ఉన్నారు. సార్, చెప్పండి, ఎలా చూడాలి ఇప్పుడు మాధవ్ గారి పేరు ప్రకటించబోతున్నారు మరి కాసేపట్లో, ఎలా ఉంది పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? బీజేపీ శ్రేణులు అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారండి. అందరికీ సంతోషంగా ఉంది. ఒక కార్యకర్త నుంచి రాష్ట్ర అధ్యక్షులు అవడం అనేది ఒక బీజేపీలో సాధ్యపడుతుంది. అందరు నాయకులందరూ సంతోషంగా ఉన్నారు సార్. కూటమి ప్రభుత్వంలో బీజేపీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లగలిగిన నాయకుడు సార్ ఒక్కళ్ళే. మాధవ్ గారి పేరు ప్రకటనకు సంబంధించి నిన్న జరిగినటువంటి నామినేషన్లు కూడా దాదాపుగా 5 సెట్ల నామినేషన్ దాఖలైంది. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ ఏపీలో అధికారంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. 24 తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి రూపురేఖలు కావచ్చు, సంస్థాగత నిర్మాణం కావచ్చు, భారీగా పెరిగినటువంటి సిచ్యువేషన్. రాబోయేటువంటి రోజుల్లో పార్టీ నుంచి ఎలాంటి నాయకత్వం మీరు ఆశిస్తున్నారు? పార్టీకి సంబంధించిన నిర్మాణం ఎలా జరగబోతుంది? అగ్రవర్ణాలకే కాకుండా అందరికీ అవకాశాలు దక్కుతాయి అనేది దీనికి నిదర్శనంగా మారింది సార్. అగ్రవర్ణాలకే కాకుండా అందరికీ అవకాశం దక్కుతుందని ఇది నిదర్శనంగా మారింది. మాలాంటి సామాన్య కార్యకర్తలకు ఒక హోప్ అన్నమాట. మేము కూడా ఒక మంచి స్థాయికి వెళ్తాం బీజేపీలో అనేదానికి. రైట్, మొత్తం మీద ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ నియామకం జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించినంతవరకు కూడా సాధారణ కార్యకర్త నుంచి కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. ఎందుకంటే కార్యకర్త స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తికి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా, అంటే ఆయన కుటుంబం నేపథ్యం కావచ్చు, ఆయన ఫాదర్ కావచ్చు, మాధవ్కు సంబంధించినటువంటి ఫాదర్ కావచ్చు, పూర్తిగా కూడా పార్టీకి సంబంధించి బీజేపీకి సంబంధించినటువంటి
బ్యాక్గ్రౌండ్ బీజేపీలోనే పెరిగినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఆ స్థాయిలో వచ్చినటువంటి నాయకత్వం అంతా కూడా ఇప్పుడు సాధారణ కార్యకర్త మొదలుకొని మరోసారి రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి ఒకే కుటుంబం నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీకి మాధవ్ పేరు ప్రకటన జరగబోతున్నటువంటి నేపథ్యంలో సాధారణ కార్యకర్తలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అగ్రవర్ణాలకు సంబంధించి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో పూర్తిగా సామాజిక పరమైనటువంటి అంశాలు సామాజిక న్యాయం కోసం పనిచేసే విధంగా పార్టీలన్నీ కూడా స్టాండ్ తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో బీజేపీ లాంటి పార్టీలో కూడా అగ్రవర్ణాలకు మాత్రమే కాదు సాధారణ కార్యకర్తకి కూడా ప్రాధాన్యత ఉంటుంది. పనిచేసినటువంటి కార్యకర్తని విస్మరించకుండా కార్యకర్తను కాపాడుకోవడం ఒక ఎత్తు, అదేవిధంగా కార్యకర్తకి పదవులను అప్పగించి ఆ పదవుల ద్వారా పార్టీని ముందుకు నడిపించేటువంటి క్రమంలో పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగతమైనటువంటి అంశాలను పూర్తిగా ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి క్రమంలో భాగంగా పార్టీకి సంబంధించినటువంటి స్టాండ్ ఏదైతే ఉంటుందో పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళటం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఏపీ లాంటి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లేటువంటి విధానంలో మాధవ్ ఎంపిక తర్వాత పరిణామాలన్నీ కూడా మరింత వేగంగా మారుతాయనేటువంటి ఒక అభిప్రాయం కార్యకర్తల నుంచి వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఒక సాధారణ కార్యకర్త నుంచి వచ్చిన తర్వాత ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేపథ్యం వచ్చినటువంటి నాయకుడికి కావచ్చు ఆ స్థాయిలో వచ్చినటువంటి నాయకత్వానికి కావచ్చు జరిగినటువంటి ఒక గౌరవంగా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే మాధవ్ లాంటి సాధారణమైనటువంటి కార్యకర్త తర్వాత ఇప్పుడు మరి కాసేపట్లో జరిగేటువంటి పార్టీకి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన రావాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే అధికారికంగా జరగాల్సినటువంటి ప్రకటనకు సంబంధించినటువంటి ఇష్యూకి సంబంధించి పూర్తిగా బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర నాయకత్వం నుంచి అఫీషియల్గా బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ పేరును ప్రకటించాల్సినటువంటి సిచ్యువేషన్ 11:45 గంటలకి అధికారిక ప్రకటన ఉంటుంది. ఆ తర్వాత జరిగేటువంటి సభలో కూడా పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో అనుసరించాల్సినటువంటి విధానాలు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి 2 రాజకీయ పార్టీలు తెలుగుదేశం అదేవిధంగా జనసేన వంటి రాజకీయ పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో కూడా ఎన్డీఏకి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు రానున్నటువంటి రోజుల్లో పార్టీకి సంబంధించినటువంటి విధానాలు స్టాండ్కి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఏడాది కాలంలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలను ఎలా ఫేస్ చేయాలనేటువంటి అంశాలను కూడా ఈ సందర్భంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఇకపై భవిష్యత్ కార్యాచరణలో భాగంగా పెద్ద ఎత్తున దీనిపైన దృష్టి సారించేటువంటి అవకాశం కనిపిస్తుంది. బీజేపీకి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే ఏపీలో కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలు రాబోయేటువంటి రోజుల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాలు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో బీజేపీ కూడా ఎన్ని సీట్లు తీసుకునేటువంటి సీట్లు గెలుపుకు సంబంధించినటువంటి అంశాలు. ఎందుకంటే పెద్ద ఎత్తున 96-91% పైన స్ట్రైక్ రేటుతో అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంట్ స్థానాలను కూడా బీజేపీ అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో దీని ప్రభావం స్పష్టంగా స్థానిక సంస్థలో కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగానే ఈ కార్యక్రమానికి సంబంధించి మాధవ్ ఎంపికకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి మరి కాసేపట్లో దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. నూతన అధ్యక్షుడిగా మాధవ్ పేరును మరి కాసేపట్లో ప్రకటించేందుకు కేంద్ర నాయకత్వం నుంచి కూడా పెద్దలు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే మాధవ్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ నుంచి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సోని. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ హరీష్.